కేటీఆర్ ఎక్కువ బరి తెగిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మీ కుటుంబం కొంచెం సైలెంట్గా ఉంటే మంచిది. ఎందుకంటే మీరు చేసిన దోపిడీ చేసి సర్వనాశనం చేసి మళ్ళా మేము మాట్లాడకుంటే మాకు ప్రజలకు డౌట్ రాగాలని మాట్లాడుతురా. ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఆంధ్రజ్యోతిలో ఇలా వార్త ఏముందంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె యాక్స్ వస్తాడు. ఇది ఏమన్నా అర్థం ఉందా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్కు సబ్జెక్టు ఉందో లేదో అసలు ఆయనది మొత్తంగా వస్తే ఏడ కనవల్లే ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినాక ఆయన తెలివితేటలు ఏడ కనవల్లే దోపిడికాడ తప్ప. కనీసము కూతురు అలిగింది, నేను బతికుండగానే వీళ్ళు కొట్టుకుసేస్తూ ఉన్నారు, పిలిచి మాట్లాడదామన్న సోయి లేదు. ఇద్దరి మధ్యలో నువ్వు ఒక సంధి నడపలేనటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పార్లమెంట్లో లేనటువంటి వ్యక్తి ఊదరగొట్టి అబద్ధాలు ఏంటి పడితే అది పచ్చి మాటలు మాట్లాడడానికి వానికి వచ్చిన కేసీఆర్ తప్ప ఎక్కడ కూడా నీకు బుద్ధి గుండెకి సావడం ఏందా? రేవంత్ రెడ్డి రాళ్లను ఇట్లా మీద భుజాల మీదకి వెళ్ళి అంటే అనేకమైన ఒత్తిళ్లు, అనేకమైనటువంటి దాడులు, ఏందో ఒకటి కుట్రవాన్ని ఎవడో గోసియాన్ని తీసుకొచ్చి ఓటుకు నోటని ఆయన్ని రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డిని చూసి కేసీఆర్ ఇప్పుడు కాదు ఎప్పుడో భయపట్టుకున్నాడు. ఇది చిచ్చరపీడుగా ఉంది, ఇది నా జీవితానికి ప్రమాదం అయ్యేటట్టే ఉందని భయపట్టి కుట్ర అనేది రేవంత్ రెడ్డిని ఎట్లా తప్పియాలి రాజకీయాల నుంచి, రేవంత్ రెడ్డిని జైలుకు పంపి అని వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఊచకోత కోయొచ్చు అన్నటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డిని చేసిరు. రేవంత్ రెడ్డి భయపడలేదు కాబట్టి మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనను నరేంద్ర మోడీతో కుమ్మక్కై కేసీఆర్ చేసినటువంటి ప్రమాదకరమైనటువంటి దాడులను గోటితో కొట్టిపడేసాడు. కాబట్టి ఇలా మీరు గుండెకి అసలు మీరు క్షణక్షణం రేవంత్ రెడ్డిని తలుచుకొని మీరు ఆత్మహత్యకు పాల్పడేంత పని అవుతుంది మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు. మీ దోపిడీగాలు మీరంతా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండెకి చసరడం ఏంది సన్నాసి. రెండవదంట, రేవంత్ దొరికితే ఎడమకాయలు చెప్పు తీసుకొని కొట్టాలని ఉందంట. ఎడమకాయలు చెప్పుతో అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థాయి ఎందుకు వస్తుంది కేటీఆర్? ఒకటే ఒక మాట ఏమన్నానంటే చిన్నగా నేనేమంటున్నానంటే ఏదైనా ఒకరు మన అమెరికాలో పోయినప్పుడు రేవంత్ రెడ్డి ప్రమాదకరంగా బూతు మాటలు మా భాష కా భాష ఇంకే భాష మాట్లాడాడు. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు ఒక మాట బాత్రూమ్లే కాదు ఏదైనా మనం పని చేసుకొని బతామనే విషయం మీద మాట్లాడాడు. అది పెద్ద బూతేం కాదు. కానీ నువ్వు ఎడమకాయలు చెప్పు తీసుకొని కొడతానమేంది ఒక ముఖ్యమంత్రిని? అంటే ఇది కన్ను మిన్ను కానకుండా బరి తెగించి మాట్లాడుతున్నట్టే కనబడతా ఉంది క్లియర్గా. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప, నీ పని నీ తప్పు అనలేదబ్బా, తప్పు అనలేదు. నీ పని నువ్వు చేసుకున్నావు కాబట్టి నీకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద హక్కు లేదన్నాడు. అమెరికాలో పోయి నీ పని నువ్వు చేసుకున్నావు అంటే నువ్వు తెలంగాణ ప్రజల కోసం పని చేయలేదని చెప్పిండు రేవంత్ రెడ్డి. అమెరికాలో బాత్రూములు కడిగినావన్నా లేదంటే నీ పని నువ్వు చేసుకున్నా, నువ్వు సంపాదించుకున్నా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నా నీ పని మీద ఉన్నావు తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల కోసం నువ్వు పని చేయలేదని అంటున్నాడు. దాని అర్థం దట్ మీనింగ్ ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. యూ డిడ్ నాట్ వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. యూ డు నాట్ వర్క్, యూ మే నాట్ వర్క్, ఓన్లీ యూ వర్క్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ టు ఎర్న్. నీవు దోచుకోనికనే సంపాదించుకోనికనే తప్ప అప్పుడు నువ్వు తెలంగాణ ప్రజల కోసం పనిచేయలే, ఇప్పుడు కూడా నువ్వు పని చేయమని చెప్పడమే కదా ఆయన మాట్లాడేది. ఏమంటున్నాడంటే నా పని నువ్వు చేసుకున్నావు, నీ పని నువ్వు చేసుకున్నావు. నువ్వు వీడికి వచ్చినాక రాజకీయాలను అడ్డం పెట్టుకుని కూడా నీ పని నువ్వే చేసుకున్నావు. నువ్వు పొడిచింది పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. ఇక్కడ రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం, నీ బొంద అంటున్నా. ఏమనుకున్నావు? మాపటేరి పోలీసులను ఊసపెట్టి ఏడవనుకున్నాడు చూసి ఫోన్ ట్యాపింగ్లు చేసి నైట్ వచ్చి తెల్లందాకా ప్రచారం చేయకుండా ఎత్తుకపోయినట్టు అనుకుంటున్నాను. అవుతుందా మీ దమ్ము? ఉందా మీకు ఆ సత్తా? చేసిండా అట్లా రేవంత్ రెడ్డి మీ కేసీఆర్ కుటుంబాన్ని? మీరు చేసిరేమో కానీ రేవంత్ రెడ్డి చేయడు. ప్రజలను మెప్పించి ప్రజలను ఒప్పించి పని చేసి చూపించి మాత్రమే ఓట్లాడుతారు. గుర్తుపెట్టుకో. మీ వల్ల కాదంటే కలలో భక్ష్యాలే, మీ డిపాజిట్లు కాదు, మీ గల్లంతే. ఆయన రాష్ట్రం అంతా తిరిగిండు కాబట్టి పరిస్థితి అలాగే ఉన్నది. ఆయన కనుక వారం రోజులు ఆడు ఉంటే కొడంగల్ ఉంటే మీ టికెట్ మళ్ళీ నిలబడమని కాలు మొక్కితే కూడా ఎవరు నిలబడాడు కొడంగల్లో. గుర్తుపెట్టుకో. రేవంత్ని కొడంగల్లో గెలవనియమంట. కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు కేటీఆర్. ఎవరిని దయతో ఎవడు బతికిండు? నేనేమంటున్నా అంటే ఈ అహంకారం మీకు పనికిరాదు. ఏ గాంధీ గెలిచిండు? మీకు నిజంగా కళ్ళు మిన్ను కనబడకుండా అయినవి. మీరు తుప్పుడ గ్యాంగ్ మీది. మీరు మోసం చేసి బై మిస్టేక్లా రొట్టి తెగి నెయ్యిల పడ్డట అయింది మీ పని, అంతే. అది తెగిపోయే ఉట్టే మీ పని. మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణత్యాగాలు గారు మీరు ఒరగబెట్టింది కాదు. ఏంటంటే ఓ సంస్థ పెట్టుకున్నారు, ఫస్ట్ పార్టీ రిజిస్టర్ చేసుకోవడం మీ లెక్క, అంతే. దాని తర్వాత ఏమైంది?
సోనియా గాంధీని పార్టీని నేను కలుపుతా అది చేస్తాని మాట్లాడి మోసం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆడికి పోయినాక కల్పనిక మొత్తం తయారై గంట సేపట్లో అక్కడిక్కడ మసులుకొని పక్కకు జరిగారు మీరు. అది ప్రజలు చూసి ఇక్కడ ఎవడు పెద్దగా నాయకులు ఎవరు లేకుండా రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉండడం వల్ల మీకు కలిసి వచ్చింది అంతే. ఆయన రేవంత్ రెడ్డి కనుక లేకుండా నాయకుడు కాంగ్రెస్లో అప్పుడే ఓడి పండబెట్టి తొక్కేతోడు ఉండుంటే అప్పటికే ఆంధ్ర నాయకత్వం ఫుల్గా కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య వాళ్ళందరూ ఉండడం వల్ల కాంగ్రెస్ వాళ్ళకి పట్టు దొరకపోవడం వల్ల బతికిపోయారు మీరు. మీ నుంచి కాదు, ఇప్పుడు కాదు, రేపు భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక వైభవం చూపించబోతా ఉన్నది. మీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నది మీది చెప్పుకోవడానికి గత చరిత్ర మాత్రమే మీది. దోసుకున్నాయి దాచుకొని తినుర్రిగా, ఎందుకంటే మీరు ప్రజలను ముంచిరు కాబట్టి తిని ఎన్ని రోజులు తింటారో తిని సావురి అని అంటున్నాడు ఆయన. అదే జరుగుతుంది తప్ప నువ్వు చెప్పుతోని కొడతా మూటతోని కొడతా అంటే మాత్రం మీ పని అయిపోయింది. ఇక మీ కళల ఇక ఏంటంటే ఇప్పుడు అవతల ప్రతిపక్షం ఉండాలి కాబట్టి కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్లో అవకాశాలు లేనంత బీఆర్ఎస్ ఉంటారు అంతే. అంత పెద్ద తేడా ఏం లేదు. హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ముంచెత్తబోతా ఉన్నది. కాంగ్రెస్ మొత్తం మున్సిపాలిటీ మొత్తం జిహెచ్ఎంసీ మొత్తం ఎమ్మెల్యేలు తెలంగాణ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టుముట్టున్న అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పాగా వేస్తూ ఉంది. అప్పుడు మీ అస్తిత్వం పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మీ ఓవర్ యాక్షన్ తగ్గించుకోండి. రేవంత్ యొక్క ముందు చూపును గౌరవించండి, ప్రశంసించండి, సపోర్ట్ చేయండి. తప్పులుంటే ఎత్తి చూపండి. ఇంతకు మించి ఏం చేసినా మీరు అంతే సంగతి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపించిన విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.